కార్తీక మాసాన్ని శివకేశవుల మాసం అని ఎందుకు అంటారు? ఈ కార్తీక మాసం అంతా శివాలయాలు, విష్ణు ఆలయాలలో ఆధ్యాత్మిక భావనతో మారుమోగిపోతాయి. అభిషేక ప్రియుడైన శివయ్యకు అభిషేకాలు, అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకు సర్వాలంకారాలతో పాటు విశిష్ట పూజలు జరుగుతాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసమంతా ప్రతిరోజు ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. ఉదయం లేచి మహిళలు కార్తీక స్నానాలు, దీపాలు, పూజలు, వ్రతాలు, పురాణ పఠనాలతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ప్రతి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలి దేవాలయాలకు వెళ్లి శివకేశవులను పూజిస్తారు. దాన ధర్మాలు చేసి కుటుంబాలకు మేలు కలగాలని, భర్త, పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శివకేశవులను కోరుకుంటారు. కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివునికి బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయం, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అనంతమైన ఫలాలు లభిస్తాయి. శివాలయ గోపురాన్ని వీక్షిస్తే సాక్షాత్తు పరమశివుడి సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు. శివాలయం గోపురం దర్శనం, శిఖర దర్శనం, శివలింగ సన్నిధిలో దీపారాధన చేస్తే అన్ని పాపాలు నశించిపోయి అనంతకోటి పుణ్యాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతోగాని, అవి అందుబాటులో లేకపోతే కనీసం ఆముదంతో గాని దీపారాధన చేస్తే కోటి పుణ్యఫలాలు అందుతాయని పండితులు చెబుతున్నారు. అలా చేసిన వారికి మోక్షం కలుగుతుందని శివపురాణం చెబుతోంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగించే శక్తి కార్తీక మాసం పూజలకు ఉందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఏమీ అందుబాటులో లేకపోయినా ఎంత పేదవారైనా సరే భక్తితో చిన్న దీపం వెలిగించి హృదయపూర్వకంగా శివకేశవులను ప్రార్థిస్తే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూజ చేసే విధానంలో నియమాలు ఉన్నా భయభక్తులు మాత్రం అత్యంత ప్రధానమైనవని మర్చిపోకూడదు. భక్తి ఎప్పుడు మెప్పు కోసం కాదు మోక్షం కోసం చెయ్యాలి అని పెద్దలు చెబుతారు.